హాయ్ ఫ్రెండ్స్, 500 గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ సాల్ట్ వాటర్లో బాయిల్డ్ చేసుకోవాలి. బాయిల్డ్ చేసుకున్నాక వేరే ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని 250 గ్రామ్స్ శనగపిండి తీసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, వన్ టీ స్పూన్ జీరా, వన్ టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ సోడా, పావు టీ స్పూన్ ఫుడ్ కలర్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండికి బాగా పట్టేలాగా కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. బాగా స్మూత్గా కలుపుకున్నాక టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక పక్కకు పెట్టుకున్న కాలీఫ్లవర్ను యాడ్ చేసుకోవాలి. అన్ని పీస్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి పిండిని. అలా మొత్తం కలుపుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయినాక కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ను ఒక్కొక్కటి తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలా అన్నీ గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్కి వచ్చాక సపరేట్ చేసుకోవాలి. అలా మొత్తం సపరేట్ చేసుకున్నాక మళ్ళీ మిగిలిన పిండిని అలానే సేమ్ యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్కి వచ్చాక సపరేట్ చేసుకోవాలి పకోడీని. అలా మొత్తం పిండిని అలానే ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ పకోడీ రెడీ ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.